హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఈజీగా సింపుల్గా చికెన్ పికిల్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇది నేను నాటుకోడితో పెడుతున్నానండి. చికెన్ని మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా ఒక కుక్కర్లో వేసుకోవాలండి. మీ దగ్గర కుక్కర్ లేకపోతే నార్మల్ ఒక గిన్నెలో వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కొన్ని వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి 5 to 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి. పీస్ అనేది మెత్తగా ఉడికే వరకు. మీరు నాటుకోడి కాకుండా నార్మల్ మనకు చికెన్ సెంటర్లో దొరికే పీసెస్ అయినా నార్మల్గా మనం ఇలా ఉడికించుకొని పెట్టేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక ఈ పీసెస్ అన్నీ అందులో వేసుకొని ఒకసారి ఇలా కలిపేసి స్ప్రెడ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఈ చికెన్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. పీస్ అనేది క్రిస్పీగా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పీసెస్ అనేది తొందరగా కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లోపల వరకు ఆయిల్ అనేది పోకుండా. మంచిగా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్లో స్కిన్ లేకుండా చూసుకోండి. మీకు బోన్స్ ఇష్టం లేకపోతే బోన్లెస్ తీసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ పికిల్లోకి మసాలా కోసం మనం గరం మసాలా కోసం ఏమేమి వాడతామో అన్నీ తీసుకోవాలండి. ఒక వంతుకి మసాలాకి 3 వంతులు ధనియాలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకొని. ఇప్పుడు ఈ పీస్ అనేది గట్టిగా ఉడికిపోయింది కదా, ఫ్రై అయింది కదా. ఈ పీస్ రౌండ్గా పీసెస్ అన్నీ రౌండ్గా చేసేసి మధ్యలో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో ఒక 2 స్పూన్స్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయ్యాక మొత్తం ముక్కలకు పట్టియాలి. పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగా అయితేనే మనం కారం అనేది కలుపుకోవాలి, లేకుంటే కారం ఇది పచ్చడి అనేది మనకు పికిల్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆయిల్ అంతా చల్లగా అయినాక మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది 1 kg చికెన్. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలపండి, మంచిగా పట్టియండి, ముక్కలకి పట్టే వరకు మంచిగా కలపండి. ఎంత మంచిగా కలిసాక ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలండి. ఇది బాగా కలిపేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసి మంచిగా కలిపేసుకొని ఒకసారి మీరు సాల్ట్ కారం సరిపోయినా లేదా అని చెప్పేసి టేస్ట్ చూసుకోండి. మీకు కారం ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇదంతా మంచిగా కలిపేసి కూల్ అయిపోయింది కదా, ఈ చల్లగా అయిపోయాక ఇందులో ఒక నిమ్మకాయ రసం పిండుకుంటున్నాను. ఒక నిమ్మకాయ మొత్తం ఫుల్గా అండి, పెద్ద నిమ్మకాయ. మంచిగా ఉప్పు కారం బ్యాలెన్స్ చేస్తుంది, ఎక్కువ రోజులు నిలువ ఉండేలాగా చూస్తుంది నిమ్మకాయ. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నిమ్మకాయ పిండుకుంటే. ఇదంతా పిండుకొని కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు చికెన్ పచ్చడిలో ఆవాలు మెంతుల పొడి కూడా వేసుకుంటారు. నేను అవేం వేస్తలేను, సింపుల్గా ఈజీగా ఎలా అయిపోవాలో అలా చూపిస్తున్నాను. ఇలానే మీరు ఆ పొడులన్నీ వేసుకునే టేస్ట్ కంటే ఈ టేస్టే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.